దేవుని మాటలు ప్రకృతి మాత్రమే వింటుంది. ఆ ప్రకృతిని మన రక్షణ కొరకు సృష్టింపబడిన ప్రకృతి, సేవకులైన ఆత్మకు. మనకు ఆపదలా తెరపడతాయి దేవుని కుమారులకి. దేవుని కుమారులు ఎవరా అని ఎదురు చూస్తూ ప్రతిక్షణం ఈ ప్రకృతి కదా మనకు కనిపెడుతుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. కనిపెడుతుందంటే ఎవరు సన్ ఆఫ్ గాడో ఎవరు డెవిల్స్ సన్నో ప్రకృతికి తెలీదా? వీడు సన్ ఆఫ్ డెవిల్, వీడు సన్ ఆఫ్ గాడ్. ఇది నా తండ్రి పిల్ల, వీళ్ళు మా యజమాని పిల్లలు అని. నిజమైన దేవుని పిల్లల్ని ప్రకృతి గమనిస్తుంది తప్ప లావా మహావేగంతో ప్రయాణం చేస్తుందే. ఎవరిని నాశనం చేయాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆయన ఆజ్ఞను నెరవేర్చే నీరులా ప్రవహిస్తున్న అగ్ని అది. దేవుని మాట అంటది అది.